గత సంవత్సరంన్నర కాలంగా మమ్మల్ని నోటికొచ్చిన బూతులు మాట్లాడినా, నోటికొచ్చిన పద్ధతిలో దూషించిన, చివరికి మా నాయకుడి చావును కోరుకుంటూ నికృష్టపు రోత మాటలు మాట్లాడినా మేము భరించుకున్నాం, సహించుకున్నాం, కోపాన్ని తమాయించుకున్నాం, పంటి బిగువున బరాయించుకుంటూ వస్తున్నాం. వ్యక్తులుగా మమ్మల్ని అందరినీ ఇక్కడ కూర్చున్న వాళ్ళందరినీ ఎన్ని తిట్టినా పడతాం. శాసనసభలో గాని బయట గాని ఎంత రోత మాటలు మాట్లాడినా పడ్డాము, పడతాం. కానీ వేల మంది త్యాగాలతో, దశాబ్దాల పోరాటాల ఫలితంగా, అందులో ముఖ్యంగా ఏ రాజకీయ పార్టీ అందులో లేని నాడు, ఆనాడు టీఎన్జీఓలు అమోస్ గారి నేతృత్వంలో, ఇంకా అంతకంటే ముందు బుద్ధిజీవుల నేతృత్వంలో రాజకీయ నాయకులు కనీసం ఆనాడు మేలుకోకముందే మేలుకొని విద్యార్థులు, ఉద్యోగ సంఘాల నాయకులు పోరాటానికి శ్రీకారం చుట్టి అల్టిమేట్ గా కేసీఆర్ గారి నాయకత్వంలో అమరుల త్యాగాల ఫలితంగా ప్రజల ఆశీర్వాదంతో సాధించిన తెలంగాణ రాష్ట్రాన్ని అవమానించే విధంగా, ఈ రాష్ట్ర భవిష్యత్తుకు ఒక శాపం పెట్టే విధంగా నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడిన దారుణమైన మాటలు ఏవైతున్నాయో అని చూసిన తర్వాత స్వతంత్ర భారతదేశ చరిత్రలోనే అత్యంత అసమర్థుడు, ఒక చేతగాని వాడు, ఒక పనికిరాని దక్షత లేని పాలకుడు ఇంకొకరు లేరు ఈ దేశంలో అనేది మాత్రం తేలిపోయింది. ఒకవేళ నిజంగానే పరిపాలన చేత కాకపోతే తప్పుకో, రాజీనామా పెట్టు, నాతో అయితలేదు, ఢిల్లీకి మూటలు పంపుడు, ఇక్కడ మేనేజ్ చేసుడు, నాతో అయితలేదు, ఇక నేను చేతులు ఎత్తేస్తున్నా, నేను కూడా ఐపీ డిక్లేర్ చేస్తున్నా అని వెళ్ళిపో. అంతేగాని రోజు తెలంగాణ రాష్ట్రాన్ని తిరుగుతా ఉంటే మాత్రం ఇక్కడ దాకా ఉపేక్షించడం ఇక మాత్రం ఊరుకోము.